రాని దానికి బాగా బుద్ధి చెప్తాను. అది జీవితంలో మర్చిపోలేనంత శిక్ష వేస్తాను దానికి. మరీ మితిమీరిపోయిందా పిల్ల? వీల్లేదు, అలా ఊరుకుంటే లాభం లేదు. అత్తయ్య పిల్లలన్నాక తప్పులు చేస్తుంటారు కదా, మరి గంగ కూడా చిన్నపిల్లేగా, మరలా. నమస్కారం అమ్మగారు. ఏం జరిగింది? ఏదో ఆందోళన పడుతున్నట్టున్నారు. మీకు చెప్పాను కదా, మీరు నన్ను ఆఫీస్కి వచ్చి కలుసుకోండి. నేను హోదాలు పట్టించుకునే రకం కాదండి, కేసును బట్టి ఒప్పుకుంటాను. మీరు నిజంగా నిరపరాధి అయితే మీ కేసు నేను తప్పకుండా ఒప్పుకుంటాను. అవునండి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఓకే, వచ్చేసారు మీరు? అది సుబ్బారావు గారి ఫోనేనా? ఆయన సెక్రటరీ ఫోన్ చేశాడు. చాలా విచిత్రంగా ఉంది, ఇది ఆరోసారి నాకు వాడు ఫోన్ చేయటం. ఆఫీస్కి వచ్చి కలుసుకోవచ్చుగా. పదండి, మన ఆఫీస్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. పదండి. పేపర్స్ ఎన్ని ఉన్నాయా? తెచ్చానండి. ఏమైంది? మళ్ళీ ఏమైనా కొత్త సమస్య వచ్చిందా? అది ఇంకేమవుతుంది నిరంజన్? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇది ఇంటి వ్యవహారం కదా, ఇంట్లో ఆడవాళ్లే ఇదంతా చూసుకుంటారు. పైగా నీ నెత్తి మీద ఈ లోకం భారం అంతా పడింది కదా, నువ్వెళ్ళు.